ఈ రోజు విడుదలైన జనతా గ్యారేజ్ ఫైనల్ టాక్ బయటకు రావడంతో ఇక అందరి దృష్టి వచ్చే నెల 7వ తారీఖున దసరా రేస్ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న రామ్ చరణ్ ధృవపై పడింది. దీనికి కారణం ఈ ఏడాది తెలుగులో అత్యంత భారీ అంచనాలున్న సినిమాల లిస్టులో ధృవ కూడా ఉండటమే. అయితే జనతా గ్యారేజ్ సినిమాకు ఉన్నంత ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ధృవ సినిమాకు లేకపోయినా రామ్ చరణ్ కెరియర్ కు సంబంధించి చాలా కీలకంగా మారింది. అయితే మెగా హీరోలకు సినిమాలకు ఉన్న క్రేజ్ రీత్యా ఈ సినిమాకు కూడా బిజినెస్ బాగానే అందుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యధికంగా బిజినెస్ చేసిన సినిమా జనతా గ్యారేజ్ సినిమా కంటే ధృవ సినిమాకు కొన్ని ఏరియాలలో జనతా గ్యారేజ్ కు మించి బిజినెస్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వాస్తవానికి రీమేక్ సినిమా కావడంతో పాటు వరుస ఫ్లాపులతో చరణ్ కొనసాగుతూ ఉన్న ఈ రేంజ్ లో ధృవ సినిమాకు బిజినెస్ కావడం అందరికీ షాక్ ఇస్తుంది. ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం వైజాగ్ ఏరియాకు ధృవ హక్కుల్ని ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 5.4 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే జిల్లాకు సంబంధించి జనతా గ్యారేజ్ ఈ ఏరియాలో 5.12 కోట్లు బిజినెస్ మాత్రమే చేసిందని టాక్. అదేవిధంగా సీటెడ్ ప్రాంతంలో కూడా ధృవకు జనతా గ్యారేజ్ తో సమానంగా 9 కోట్లు పలకడం విశేషమని అంటున్నారు. దీంతో ధృవ బిజినెస్ కూడా 50 కోట్ల మార్కును దాటుతుంది అని ఫిలిం నగర్ లో వార్తలు హడావుడి చేస్తున్నాయి. ఈ వార్తలు ఎలా ఉండగా ధృవ టీమ్ ఈ సినిమాకు మరింత ఆసక్తిని పెంచేలా ఒక టీజర్ ను వచ్చే వారం రాబోతున్న వినాయక చవితి రోజున విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టీజర్ విడుదల తర్వాత సెప్టెంబర్ 3 వారంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించడానికి అల్లు అరవింద్ ఇప్పటి నుండే ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రేపు జరగబోతున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ధృవ టీజర్ రిలీజ్ అవుతుందని అందరూ అనుకుంటే పవన్ పుట్టినరోజు నాడు కాకుండా వినాయక చవితి నాడు ధృవ టీజర్ విడుదల అవ్వడం బట్టి రామ్ చరణ్ తనకు అన్ని విధాలా వినాయకుడు కలిసి వస్తాడు అని ఈ నిర్ణయం తీసుకున్నాడనుకోవాలి. నేను ఆనంద్. ఈ భూమన్నా ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.